యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డును 4 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిరంకుశంగా నిర్ణయించారని, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ముఖ్యంగా ఆలేరు ప్రాంతవాసులకు అవకాశం కల్పించలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లూరి రామచంద్రారెడ్డి మాట్లాడారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డును 4 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిరంకుశంగా నిర్ణయించారని, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ముఖ్యంగా ఆలేరు ప్రాంత వాసులకు అవకాశం కల్పించలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, యాదగిరిగుట్ట అభివృద్ధికి నాడు కేసీఆర్ ప్రభుత్వం 1800 కోట్లు ఖర్చు చేసి ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దింది. స్థానికులకు ఆలేరు ప్రాంతవాసులకు ట్రస్ట్ బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం సాంప్రదాయం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరిని సంప్రదించకుండా, స్థానిక భావాలను పట్టించుకోకుండా ఏకపక్ష కమిటీ వేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆలేరు ప్రాంత ప్రజలను అవమానించడమే. వెంటనే కమిటీని రద్దు చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ పునర్వ్యవస్థీకరించాలని, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆలేరు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచులు రామ్ గోపాల్ రెడ్డి, కలకుంట్ల శేఖర్, గిరిరాజు వెంకటయ్య, సీనియర్ నాయకులు సిరిగిరి విద్యాసాగర్, మైలారం స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన బోర్డును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాంట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కానీ స్థానికంగా యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్కి అవకాశం ఇవ్వాలి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. అలాగే స్థానిక శాసనసభ్యులకు కూడా ఎక్స్ అఫీషియల్ అవకాశం ఇవ్వాలి. ఇది కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరికి స్థానం కల్పించకుండా కేవలం పెత్తందారి వ్యవస్థకే స్థానాలు కల్పించడం ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఎందుకంటే స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, చాలా రకాలుగా బాధపడతా ఉన్నారు కూడా. ఎందుకంటే మా నియోజకవర్గంలో కానీ, మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ కనీసం యాదాద్రికి లక్ష్మీ నరసింహస్వామికి సేవ చేసుకునే మహాభాగ్యం కల్పించకపోవడం అనేది బాధపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ దీన్ని ఆలోచించుకొని స్థానిక ఎక్స్ అఫీషియల్లోనన్నా మున్సిపల్ చైర్మన్ గారికి, అట్లాగే స్థానిక శాసనసభ్యులకి, అవసరమైతే ఉమ్మడి జిల్లాలలో ఇప్పుడు చూస్తున్నాం కొన్ని కులాల వారిగా ప్రకటించినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి మా ప్రాంతంలో కూడా, మాది కూడా గిరిజన ప్రాంతం, ఆలేరు నియోజకవర్గం, మా దాంట్లో చదువుకున్న మేధావులు, వాళ్ళకైనా అవకాశం ఇచ్చినా మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటుంది. రాజకీయాలు దీనికి సంబంధం లేదు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఒకసారి పునరాలోచించుకొని ఖచ్చితంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తాం.